తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి ఈ ఫార్ములా రేసు నిర్వహించామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఏ పని చేసినా తెలంగాణ అభివృద్ధి కోసమే చేశానన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేశానని చెప్పారు. కొడుకులు బాంబర్దుల కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చుకోలేదని చెప్పారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొట్లాడతామన్నారు. తనపై కేసులు పెట్టి బీఆర్ఎస్ క్యాడర్ను దెబ్బతీయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 100 కాదు 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద నన్ను కానీ మా పార్టీని కానీ ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను. నువ్వు ఇచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు, ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా